రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. గురుగారు మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి యొక్క విశిష్టత చెప్పండి. మనము శ్రీరామనవమి ముఖ్యంగా మన రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆ సీతారాముల యొక్క పరిపూర్ణ ఆశీస్సులు వారి కుటుంబాలపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరి జీవితాలు కూడా పరిపూర్ణంగా వృద్ధిలోకి రావాలని ఆశిస్తూ మరి రాముల వారి గురించి కొద్దిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే రాముల వారి గురించి నిజానికైతే కొత్తగా తెలుసుకునేందుకు ఉండదు, అలాగని ఎంత తెలుసుకున్నా అది తీపిగానే ఉంటుంది. సో రామనామం ఆపాత మధురం, అంటే ఎంతకాలమైనా అది మధురంగానే ఉంటుంది తప్ప మనకి అందులో ఎటువంటి భిన్నము ఉండదు. సో ఇక్కడ మనం ఏంటంటే చైత్ర శుద్ధ నవమి నాడుకు వచ్చేప్పటికంటే ఇక్కడ ఈ చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమిగా మనం చేసుకోవటం అనేది ఉంటుంది. ఇది శ్రీరామనవమి అంటే ఇక్కడ శ్రీరాముడు జన్మించిన రోజుగా కొంతమంది చెప్తే, కొంతమంది ఏంటంటే సీతారాముల యొక్క కళ్యాణ దినముగా శ్రీరామనవమిని చేసుకోవటం అనేది కూడా ఆనవాయితీగా రావటం అనేది ఉంది. అయితే ఏదైనప్పటికీ కూడా శ్రీరామనవమి అనేది ఎక్కువ శాతం శ్రీరాముడికి పుట్టిన దానికి మనం ప్రతీకగా చేసుకోవటం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మహాశివరాత్రి నాడు శివ కళ్యాణం ఎలా చేస్తామో అంటే మరి మహాశివరాత్రి నాడే లింగోద్భవం. సో అక్కడ ఇలా దేవతలు పుట్టినరోజుల నాడునే కళ్యాణం చేయటం అనేది కూడా ఒక ఆనవాయితీగా రావటం అనేది కూడా జరుగుతుంది. సో అలా అందుకని సీతారాముల వారి కళ్యాణం మనం శ్రీరామనవమి నాడు చేయటం అనేది కూడా ఉంటుంది. సో అందుకని అలాగే కొన్ని అంటే ఒక్కొక్క పురాణాల్లో ఒక్కొక్క రకంగా కొంత అభివర్ణించడం అనేది కూడా ఉంటుంది. మళ్ళీ ఇదే నవమి నాడు అనుకోకుండా మళ్ళీ శ్రీరాముడు తిరిగి పట్టాభిషిక్తుడు అయ్యాడని చెప్పి మరికొంతమంది చెప్తారు. అలాగే దసరాల్లో కూడా మళ్ళీ అలాగే అయ్యాడని చెప్తారు. అలా రకరకాల కథలు అయితే అనిపిస్తాయి. అయితే ఇక్కడ మనం ఈ కథలు పురాణాలు అనేవి కాసేపు పక్కన పెడితే అసలు శ్రీరాముని నవమి మనం ఎందుకు ఆరాధించాలి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. సో ఇక్కడ మనకు కావాల్సిందల్లా ఏంటంటే శ్రీరాముడు పుట్టాడు చేసుకుంటాం అనేది ఒకటి. కానీ శ్రీరాముడు పుట్టాడు చేసుకుంటున్నాము అంటే అసలు శ్రీరాముడు పుట్టితే ప్రతి ఒక్కరి పుట్టిగా పండుగ కాదు కదా. కొన్ని మహత్తరమైన గుణాలు మనలో పెంపొందించుకున్నప్పుడు వాటిని మనం ఆచరణలోకి తెచ్చినప్పుడు మాత్రమే మనం మహనీయులం అవుతాం. సో అప్పుడు మనం మరణించాక కూడా పుట్టినరోజు చేసే సంస్కృతి అనేది వస్తుంది. ఒక మహాత్మా గాంధీని తీసుకున్నా, ఇంకోళ్ళు తీసుకున్నా ఎందుకని వాళ్ళు ఏదో రకమైన ఒక విలక్షణ గుణంతో మనకి మేలు చేశారు కాబట్టి. అలా ఇక్కడ రాముల వారి గుణానికి వచ్చేప్పటికి ఏంటంటే ప్రత్యేకంగా అసలు ఈ ఉన్న 10 అవతారాల్లో ఏదైనా సరే మానవ అవతారం ఉంది అంటే కనుక అది శ్రీరామ అవతారమే. అంటే మానవ రూపంలో ఉండి మానవుల కష్టాలని పరిచయం చేసిన వాడు కానీ పరిష్కరించిన వాడు కానీ. సో ఎవరు అంటే అది రాముడే. అందుకే రాముడు అందరికీ దేవుడయ్యాడు. సో ఇప్పటికీ తరాలు ఆయన అది త్రేతాయుగంలో. సో తర్వాత ద్వాపరయుగం అయిపోయింది, ఇప్పుడు కలియుగం నడుస్తుంది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఈరోజు కూడా మనం ఒక ఐకాన్గా అంటే ఏదైనా సరే పాలన బాగుంటే అబ్బా అది రామరాజ్యం రా అంటాం. అంటే అంత ముద్ర ఎలా వేయగలిగాడు? అంత ముద్ర ఎలా వేయగలిగాడు అంటే అన్ని రకాల వాళ్ళకి సమాన గౌరవం ఇచ్చాడు కనుకే ఆయన ఆ ముద్ర వేయగలిగాడు. అంటే ఒక కొడుకుగా ఉన్నప్పుడు దశరథుడి యొక్క ఆజ్ఞను శిరసా వహించాడు. సో ఒక అన్నగా ఉన్నప్పుడు ఈ సంబంధ బాంధవ్యాలని సక్రమంగా నిర్వహించగలిగాడు. సో ఇలా ఎక్కడ అంటే ఒక సామాన్య రాజుగా ఆలోచించినప్పుడు ఒక సామాన్య చాకలవాడి మాట కోసం భార్యను కూడా తృణప్రాయంగా వదిలేయాలనుకున్నాడు. మరి ఇవాళ మనకి ఎంతమంది నాయకుల మీద అవినీతి బురదన్నా అవి దులపరించుకుని తిరగటం. కానీ మరి ఈయన కేవలం ఒకే ఒక్క చిన్న మాట, అది కూడా దానికి పెద్ద రుజువులు ఇలాంటివి ఏమి లేకపోయినా కూడా ఆ సామాన్యుని మనం ఏమంటాం సంతృప్తి చెందించడం కోసం అని చెప్పి మరి జీవిత భాగస్వామి ఎంతో పవిత్రమైన మనిషి అలాంటి ఆవిడని కూడా మరి వదిలేయడానికి వెనుకాడని వ్యక్తి ఎవరు అంటే మరి రాముడు. సరే వదిలేసాక మరి ఆయన ఏమో ఇంకో భార్య కోసం పరితపించాడా? తప్పించలేదు. బంగారు సీతను పెట్టుకుని యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించాడు. అందుకే ఆయన అక్కడ ఏకపత్ని వ్రతుడు. అంటే పురాణంలో మనం ఏ
అవతారం చూసినా అవతారానికి ఇంచుమించు 2 భార్యలు ఉంటుంది. అవును. కానీ ఏ భార్య ఒకే భార్యగా ఉన్నది ఎవరైనా ఉంటే ఆయన శ్రీరాముడు. అందుకే ఆయన మనకి ఆదర్శ పురుషుడు అవటం అనేది కూడా ఉంది. సో ఇక్కడ మనం శ్రీరాముడి గురించి ఏం నేర్చుకోవాలి మరి ఈనాటి సమాజం అంటే అన్నీ నేర్చుకోవాల్సింది. ఈ పలానా కాదు అనేది ఏం లేదు, అన్నీ నేర్చుకోవాల్సింది. సో ఇక్కడ ఏదైనా సరే ఎవరైనా కొద్దిగా ఏదైనా డిఫర్ అయితే కనుక ఒక సీతారాముల మధ్య ఉండే అనుబంధం దగ్గర కొంతమంది ఆడవాళ్ళు కొంతవరకు ఇబ్బంది పడవచ్చు. అంటే ఈ యొక్క చిన్నదానికి కాపురం అలా పక్కన పెడతాడా అనేది. కానీ మిగతా అన్ని శుగుణాలు కూడా వివాదాస్పదం కానివి, అంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఆచరించవలసిందే. సో ఇక్కడ కానీ ఎవరైనా సరే ఆడవాళ్ళు వేరేలాగా భావించినా ఇంకోలాగా భావించినప్పటికీ కూడా ఎవరైనా సరే సీతారాములలాగానే వద్దెళ్ళమంటాం, లేదా శివపార్వతుల్లానే వద్దెళ్ళమంటాం. ఎందుకని అంటే రాముడు సీతను అక్కడ అడవుల్లో వదిలేసిన నిరంతరము సీత కోసమే పరితపించాడు. సీత అని అక్కడ పోని తన లంకలో కూర్చున్నా కూడా ఆమె నిరంతరం రాముడినే ధ్యానిస్తూ కూర్చుంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే వాళ్ళు కేవలం రాజు కాబట్టి రాజుకున్న ఏదైతే మరి అధికారం ఉంటుందో, లేదా వాళ్ళకున్న ధర్మం ఉంటుందో, వాళ్ళకున్న బాధ్యత ఉంటుందో దానికోసం సక్రమంగా పరిపాలించడం కోసం చాకలి వాడి మాటకు కూడా విలువిచ్చి వదిలేసాడు తప్ప సీత మీద ప్రేమ లేక కాదు, సీత అంటే ఏంటో తెలియక కాదు. సో అందుకని ఇక్కడ ఏంటంటే అవన్నీ ఎలా చూసినప్పటికీ కూడా అందులో ఏ ధర్మాన్ని మనం ఆచరించినా కూడా మన జీవితం ధన్యమవుతుంది. కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళు ఉన్నారు మరి భరతుడు, శత్రుఘ్నుడు, రాముడు. సో కైకేయి నుంచి మనం ఏం నేర్చుకుంటాం? చాడీలు, చెప్పుడు మాటలు వినకూడదు. చెప్పుల మాటలు వింటే ఇలా రాముల వారిలాగా కష్టాల పాలు అవుతుంది. సో అందుకని ఇవాళ మనం వినాల్సింది ఏంటి? కానీ మనకి ఏది ఇష్టం? ఇవాళ చెప్పుడు మాటలే ఇష్టం. సో పలానా వాళ్ళు అలా ఉన్నారంటే అవునా అన్నట్టుగా వింటాం. సో కానీ చెప్పుడు మాటలు వినొద్దు అనేది కైకేయి ద్వారా అర్థమవుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అన్న మీద మరి తమ్ముడికి ఉండవలసిన గౌరవం కానీ, తమ్ముడి మీద అన్నకు ఉండవలసిన గౌరవం కానీ, అవి రెండు కూడా చాలా చక్కగా రాముడు, భరతుడు, లక్ష్మణుడు నిర్వహించారు. ఎందుకంటే భరతుడు తల్లిని తిట్టేస్తాడు చెడమడ, ఏంటి నువ్వు నీ యొక్క స్వార్థం కోసం నన్ను ఇలాగా చేస్తావా, మంచి పుణ్యాత్ముడైన అన్నని నా నుంచి వేరు చేస్తావా, మన రాజ్యం పరిపాలించకుండా చేస్తావని చాలా భీషణంగా తిడతాడు అదే కైకేయిని. సో కైకేయిని తిట్టినప్పటికీ కూడా తర్వాత కూడా మరి రాముడి దగ్గరికి వచ్చి పరిపాలించమని చెప్తాడు. నాకొద్దు, అమ్మ మాట వినను, నువ్వే పరిపాలించు అన్నా కూడా రాముడు నా అన్నకి నేను మాట ఇచ్చానంటే మాటే, సో ఆ మాటకు నేను బద్ధుడై ఉంటాను, అది తప్పైనా తప్పు కాకపోయినా అంటే అప్పటికి కూడా భర్తడు వదలడు. నువ్వు లేకపోతే పర్వాలేదు, నీ పాదుకులు ఇవి, ఆ పాదుకులు పెట్టుకుని రాజ్యాన్ని పరిపాలిస్తా అంటాడు. సో మరి ఇంత ఔన్నత్యం కలిగిన మరి పిల్లలు వాళ్ళు ఉంటారా? సో ఆస్తి కోసం తమ్ముడిని నరికేవాళ్ళు, తమ్ముడి కోసం మరి అన్నని నరికేవాళ్ళు, ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. సో ఈ పురాణాల నుంచి మరి మనం ఏం నేర్చుకుంటున్నాం? అవి నేర్చుకోవాలి కాబట్టి మనం తల్లిదండ్రులుగా కనీసం అప్పుడప్పుడు ఇలాంటి రాముడి చరిత్ర, వాళ్ళ యొక్క గుణాల గురించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం పిల్లలకి చెప్పగలిగినప్పుడు వాళ్ళలో కూడా ఒక సంస్కార బీజాలు పట్టడం అనేది ఉంటుంది. సో వాళ్ళని మనం ఏవో యూట్యూబ్లు పెట్టిన ఇంకోటి పెట్టి వాళ్ళు చూడవలసిన చూడకూడనివి చూసి మనం ప్రోత్సహిస్తే, లేదా పనికిరాని వీడియో గేమ్స్ పట్ల మనం వాళ్ళని ఉత్తేజభక్తులయ్యాక చేస్తే అది రేపటి సమాజం నష్టపోతుంది. సో ఇవాళ ఇంకా మన సనాతన ధర్మం అనుకోండి, ఏదైనా సరే హిందూ ధర్మం అనుకోండి, ఇంకా ఏమంటాం కొడి కట్టుతున్న దీపంలో ఏదో కొట్టుమిట్టాడుతుంది. సో దాన్ని అందరం కూడా మనం ఇంకా బలోపేతం చేయాలి. సో బలోపేతం చేసినప్పుడు ఏంటంటే అక్కడ హిందూ ధర్మం అనేది నిలబడుతుంది. హిందూ ధర్మం నిలబడితే అది ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయ సంస్కృతి భారతీయ సంస్కృతి భారతీయ సంస్కృతి అంటుంటే మనం మటుకు ఇదేదో భారమైన సంస్కృతి అనుకుంటాం. సో వాటి నుంచి మనం మరి ఇలాంటి రామాయణ కావ్యాలు ఇలాంటివి మనం పిల్లలకి చెప్పాలి. మనం కూడా ఎంతవరకు ఆచరించాలో అంతవరకైనా కనీసం ఆచరించాలి. ప్రతి ఒక్కరికి ప్రతిదీ ఆచరించడం అనేది ఇవాళ కాలమాన పరిస్థితుల్లో కాకపోవచ్చు.
కానీ మరి తెల్లాలేస్తే అందరం కూడా ఈ మొబైల్స్లో ఏదైనా సరే పంపించే మెసేజ్లన్నీ సుభాషితాలే ఉంటాయి. సో కానీ మరి ఆ సుభాషితాలు చదివేస్తున్నాం, వదిలేస్తున్నాం. ఆచరణలో అనేది ఉంటారు. అలాంటప్పుడు ఆచరణలో లేనిది ఇంకెందుకు? సో కనుక కనీసం మనం 10 పంపాం, కొంతమంది చదవకుండా కూడా పంపిస్తారు. నాకు వచ్చింది ఫార్వర్డ్, నాకు వచ్చింది ఫార్వర్డ్. సో ఈ ఫార్వర్డ్ అనుకుంటే చివరికి మన చెట్ట అంతా ఎముడి దగ్గర ఫార్వర్డ్ అవుతుంది. సో అందుకని మనం ఏంటంటే ఇక్కడ కనీసం ఒకటైనా ఆచరిస్తే అది చాలా మంచి అవుతుంది. సో అందుకని అలా మరి రాముల వారి గురించి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే అది ఎప్పుడు ఎంతైనా ఉంటుంది. ఎంతైనా ఆలోచిస్తే లోతుగా ప్రతిదీ కూడా అది మనకి జీవితానికి ఉపయోగించేది. ఎందుకంటే మన కోసమే రాముడు వెలిచాడు. సో ఇక్కడ స్నేహితుల యొక్క బంధం బాగుండటం కోసం అక్కడ సుగ్రీవుడు రాముడు కథ అనేది చెప్తుంది. సో ఒక స్వామి ఎడల ఒక నౌకరు అంటే ఇక్కడ దాసుడు అంటే ఒక రాముడి యొక్క భక్తుడు ఎవడది పరిపూర్ణమైన దాసుడు ఆంజనేయుడు. ఆ దాసత్వం. సో అది ఆంజనేయుడి పాత్ర చదువుతుంది. సో ఇందులో మీరు ఏ పాత్ర తీసుకున్నా కూడా ఆ పాత్ర అంతా కూడా మన కోసమే. సో మనం ఇలా ఉండాలి. నేను స్నేహితుడిని అయితే రాముడు సుగ్రీవుడిలాగా ఉండాలి. సో నేను కొడుకునైతే దశరథుడు రాముడిలాగా ఉండాలి. అలా ప్రతి చోట కూడా రాముడి యొక్క ముద్ర పడింది కాబట్టి అది రామ ముద్ర అయింది. సో ఇప్పటికీ మనం ఏమంటాం, ఏదైనా సరే ఒక మాట అంటే నా మాట రామబాణం తిరుగులేదంట. అంటే రామబాణానికి ఉన్న విలువ అలాంటిది. అంటే రామబాణం అనేది ఎప్పుడు కూడా అది గురి తప్పదు. దాని లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకుని వస్తుంది కాబట్టి దాన్ని రామబాణం అన్నారు. సో ఇక్కడ మన బాణం రామబాణంలో మన లక్ష్యాలు కూడా తిరుగు లేకుండా ఉండాలి. సో ఆ లక్ష్యాలు అనేవి ఏంటంటే చిన్న కొంటి పనులు చేయడానికి కాదు కదా. సో విశిష్టమైన పనులు చేయటమే మన యొక్క ధర్మం. సో ఆ విశిష్టమైన పనులను మనం ఎలా అటు చేసుకుంటాం. సో అది ఖచ్చితంగా దాని మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాని మీద నిమగ్నమై ఉండాలి. అప్పుడు ఆ రామాయణమే మనందరికీ కూడా చెప్పుకోవటం కాదు, అది ఎప్పుడు నిత్యకావ్యమనో నూతన కావ్యమనో చెప్పుకుంటే ఏం లాభం. సో నన్ను ఇది మార్చింది, భగవద్గీతలో ఒక శ్లోకం నన్ను మార్చింది, రామాయణంలో ఒక పాత్ర నన్ను తీర్చిదిద్దింది అని నేను గర్వంగా చెప్పుకోగలగాలి. సో అలా చెప్పుకోగలగాలి అంటే ముందు నాకు రామాయణం గురించి కనీసం ఒక పాత్ర గురించి అయినా తెలియాలి. సో రామాయణంలో ఎవరు రాశారంటే వాల్మీకి రాశారని ఎంతమందికి తెలిసి వాళ్ళ తరానికి. సో మరి రాములు గారి తల్లి ఎవరు, తండ్రి అంటే ఎవరు, ఎంతమంది ఏమని చెప్తారు, దశరథుడికి ఎంతమంది భార్యలు అంటే ఎవరు చెప్తారు. సో పురాణ విజ్ఞానం అంతా కూడా పిల్లలకి దూరం అవుతుంది. పిల్లలంటే ఇవాళ పిల్లలు, రేపు వాళ్ళే పౌరులు. సో మరి ఆ పౌరత్వం అంతా ఏమవుతుందో, ఆ పౌరులు ఎలా చెడిపోతారు, ఎలా బాగుపడతారు. సో అది ఎప్పుడైనా మీరు ఆలోచించారు. అలా ఆలోచించాలి అంటే కనుక రామాయణము, భాగవతము, భారతము ఇలాంటి పాత్రలన్నీ కూడా వాళ్ళకి పరిచయం చేయాలి. సో అలా చేసినప్పుడు అది మనకి మన యొక్క హిందూ ధర్మాన్ని సుభిక్షంగా ఉంచుతుంది. తర్వాత దేశంలో ఉండే ఏవైతే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ ఏవైతే ఉంటాయో వాటిలో కొన్నైనా తొదమెట్టించబడతాయి, ఆ రుగ్మతలు అనేవి పెకిలించబడతాయి. సో అందుకని ఈ తరం ఇప్పుడు ఏదో మనం తాత్కాలికంగా సుఖపడ్డాము, కారు కొనుక్కున్నాము, ఏదో నాకు కావాల్సిన చోట వీకెండ్ వచ్చేప్పుడు తిరిగి వస్తున్నాను అనుకుంటే తర్వాత వచ్చేవి తర్వాత వస్తాయి. సో భవిష్యత్ తరాలకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మనమే చెప్పకపోతే ఇంకో 2 తరాలకి అసలు ఎప్పటికీ పిల్లలకి ఏం తెలియదు కదా, ఇంకా తర్వాత ఇంకేం తెలుస్తుంది. సో అక్కడే పట్టుకున్నవన్నీ మనం ఇక్కడ ఆచరిస్తాం. మన హిందూ ధర్మం అంతా పోతుంది. అవి పాశ్చాత్య దేశాలు ఏవైతే మనకి అక్కర్లేని ధర్మాలు ఉన్నాయో వాటిని మనమేమో అనుసరిస్తూ ఉంటాం. మరి నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ మనతో పోలిస్తే ఇప్పుడు మనం దిగజారుతున్నాం. మనమేమో మన సంస్కృతిని పట్టుకుని ఇంకా అన్వేషణ చేస్తూ వాటిలో పరిశోధన చేస్తూ గొప్ప గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి వాళ్ళు చూస్తున్నారు, అవతల దేశాల వాళ్ళు. మనమేమో నానాటి తీసుకట్టు అన్నట్టుగా మనమేమో తగ్గిపోతున్నాం. ఎందుకు తగ్గిపోతున్నాం అంటే మనకి చెప్పట్లే పిల్లలకి. అంటే పాత రోజుల్లో అంటే కనీసం ఈ స్కూళ్ళల్లో వాటిలో కనీసం వారానికి ఒకటి మోరల్ క్లాసెస్ అని ఉండేవి. ఇప్పుడు అలాంటివి ఏం లేవు. సరే ఇంట్లో తల్లిదండ్రులు ఎవరికాళ్ళు బిజీ.
మన జీవితమే గజిబిజి. సో అందుకని కరెక్ట్గా మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నది ఎంతో కొంత, కనీసం ఎంతో కొంతమందికైనా చెప్పగలగాలి. ఆ చెప్పిన ప్రతి ఒక్కరు మారుతారని మనకు ఆశయం లేదు. కనీసంలో 10 మందిలో ఒకటి నిలిస్తే మనకు అదే మనం చేసే పుణ్యం, అదే రామాయణానికి మనం ఇచ్చే గౌరవం. ఈ అయోధ్య రామ నిర్మాణం గురించి ఏం చెప్తారు? అది ఇప్పుడు అయోధ్య రామ నిర్మాణం అంటే మనం అప్పుడు యాక్చువల్గా నేను చెప్పేది ఒకటే, అయోధ్య రామ నిర్మాణం రాముడు అక్కడ ప్రతిష్ఠించబడటం కాదు, ఆ రాముడి చుట్టూ మనం అడుగులు వేయటం కాదు. అంటే ఇప్పుడు అయోధ్యని తిరగటం కోసం మనం అడుగులు పట్టడం కాదు. ఆ రామధర్మంలో నువ్వేం నేర్చుకుంటావు దానికోసం నీ అడుగులు వేయి అనేది నేను మొదటి నుంచి చెప్తున్న నినాదం. సో ఇక్కడ ఆ నిర్మాణం అనేది ఓకే, మనకి హిందూకి ఎవరైతే మన హిందువులందరికీ కూడా అది నిజంగా ప్రతిష్టాత్మకం. కానీ ఆ ప్రతిష్టగానే ఉండాలి అంటే మనలో సద్గుణాలు ఉండాలి. మనలో సద్గుణాలు లేకపోతే అది ఎప్పటికప్పుడు అప్రతిష్టే అవుతుంది. సో ఆ అప్రతిష్ట అనే భావం కలగకూడదు. మనం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది మనం కూడా ప్రతిష్టాత్మకమైన గుణాలతో ముందుకెళ్ళాలి. సో అలా వెళ్ళినప్పుడు మాత్రమే అయోధ్యలో నిర్మాణమైన, ఇంకో చోట నిర్మాణమైన, ఇంకో చోట నిర్మాణమైన, సో వాటికి నిర్మాణం అనేది ఎందుకని అంటే ఎంతో కొంత క్యూరియాసిటీ వస్తుంది. ఇప్పుడు మన అయోధ్యలో రాముడు అంటే ఇప్పుడు మనకి అయోధ్య కంటే కూడా రాముడు ఇవాళ ఎక్కువ మందికి ఎందుకు తెలిసాడు? నేనుగా చెప్పాలంటే అయోధ్య రామ మందిరం వల్ల ఇవాళ రాముడు ఏంటో అని మనం కొంతమంది తెలుసుకోగలుగుతున్నాం. సో అలా తెలుసుకునేందుకు అవకాశం ఇచ్చింది అయోధ్య రామ మందిరం అనేది. కానీ తెలుసుకుని ఏం చేస్తావు, అక్కడ ఆగిపోకు. అటు అయోధ్య వైపు మన అడుగులు పడాలి, ఇంట్లో ఉండే సయోధ్య వైపు అడుగులు పడాలి. సో అలా లేదా దేశంలో ఉండే సయోధ్య వైపునే అడుగులు పడాలి. సో అలా అడుగులు పడనంత వరకు ఎన్ని అయోధ్యలు వచ్చినా కూడా ఉపయోగం ఉండదు. సో ప్రతి ఒక్కరు కూడా కనీసం ఎంతో కొంత మానవత్వంతో పరిమళించాలి. అప్పుడే ఈ దేశం అనుకోండి, ఏదో హిందూ సంస్కృతి అనుకోండి, అదంతా కూడా పుష్ప పరిమళాలే వెదజల్లుతుంది. గురుగారు, రాముడి యొక్క గొప్పదనమే కాకుండా ఎంతో విలువైన సమాచారాన్ని మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.